పెద్దికి నివాళులు అర్పించడానికి వచ్చినటువంటి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు, పార్టీలకు అతీతంగా కూడా చాలామంది వెళ్ళిర్రు. పార్టీలకు అతీతంగా కూడా చాలామంది వెళ్ళిర్రు. మరి అది ఒకసారి ఏదేమైనప్పటికైనా చావును చాలామంది జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. అది ఒక భావోద్వేగానికి అయితే గురి చేస్తూ ఉంది అక్కడ దృశ్యాలు చూసినప్పుడు. ఒకసారి చూద్దాం. తెలంగాణ ఉద్యమకారుడు బీఆర్ఎస్ నేత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి చెదరని చిరునవ్వుతూ తిరిగిరాని లోకాలకు తరలిపోయారు. కడదాకా పోరు జెండా ప్రజలే ఎజెండాగా బతికారు పెద్ది. ఓరుగల్లు గడ్డపై ఉద్యమ విద్యుత్తును మండించారు. ప్రజల ఆగ్రహాన్ని మణుకోట రాళ్ల వైపు మళ్లించారు. బలిదానం చేసిన యువకుల భౌతిక కాయాలను గుండెకు హత్తుకొని దావకాల చుట్టూ తిరిగిన హృదయమకారుడైన జయశంకర్ బియ్యాల నీడలో ఎదిగిన కేసీఆర్ చేతిలో శుతిశిక్ష సైనికుడు తయారయ్యారు. పెద్దసారు చెప్తాడు, పెద్ది చేసి చూపిస్తాడు అనే పేరు తెచ్చుకున్నాడు. కడదాకా గులాబీ జెండాను పొగరుగా నిలబెట్టారని చెప్పేసి చెప్తా ఉన్నారు. పెద్దన్నకు జోహార్లు. మృత్యుతో పోరాడి ఓడిన ఉద్యమ నేత పెద్ది ఇక లేరని తెలిసి తెలంగాణ దిగ్భ్రాంతి. సహచరుణ్ణి కోల్పోయామన్న కేసీఆర్. అభిమాన నేత అంతిమయాత్రకు లక్షలాదిగా తరలివచ్చిన జనం కడసారి వీడుకోల్లో కన్నీటి నదులైన నర్సంపేట వీధులు. అధికారుల లాంఛనాలతో అంత్యక్రియలు. కేటీఆర్, హరీష్ రావు సహా నేతల నివాళి వెంట నడిచిన బీఆర్ఎస్ కుటుంబాలు. ఏది అవునన్నా కాదన్నా కేసీఆర్ని ఈ విషయం, రేవంత్ రెడ్డిని ఈ విషయంలో మెచ్చుకోవాలి. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడినటువంటి ఉద్యమకారులకు గుర్తింపు లభించలేదు. ఈ తెలంగాణలో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి, స్వయంగా ఎమ్మెల్యేగా ఉండి చనిపోయినటువంటి సాయన్నకు ప్రభుత్వ లాంఛనాలు నోచుకోలేదు. ఇంకా అనేక మంది. కానీ ఇలా ప్రతిపక్ష నేత అయినప్పటికీ పెద్దికి ప్రభుత్వ లాంఛనాలతో ఘనంగా ఆయన అంత్యక్రియలను జరిపిండు రేవంత్ రెడ్డి. ఈ విషయంలో అవునన్నా కాదన్నా ఇది బీఆర్ఎస్ వాళ్ళు అయినా సరే, కాంగ్రెస్ వాళ్ళు అయినా సరే, బీజేపీ వాళ్ళు అయినా సరే ఈ విషయంలో మెచ్చుకోవాలి. ప్రభుత్వ పరిపాలన పక్కన పెడితే ప్రతిపక్షం అన్న ఆలోచన లేకుండా, మన పార్టీ కాదు కదా అన్న ఆలోచన లేకుండా, ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే కాదు కదా అన్న ఆలోచన లేకుండా, మాజీ ఎమ్మెల్యే అయినప్పటికీ తెలంగాణ ఉద్యమకారుడు అని గుర్తించి, మాజీ ఎమ్మెల్యే అని గుర్తించి ఇలా ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా ఆయన అంతిమయాత్రను, ఆయన చివరి రోజును చాలా ఘనంగా జరిపినటువంటి రేవంత్ రెడ్డికి హ్యాట్సాప్ చెప్పాల్సిందే. దీన్ని ఎవరు అవునన్నా కాదన్నా ప్రతిపక్షాలు కూడా ఒప్పుకోవాల్సిందే. ఎమ్మెల్యేగా పనిచేసింది పట్టుమని 5 ఏళ్లే, కానీ ప్రజల కోసం, ప్రాంతం కోసం జీవితమంతా నిష్ఠతో నిబద్ధతతో పనిచేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డి నిన్న మొన్నటి దాకా అద్దె ఇంట్లోనే బతికిన అభిమానుడు. కానీ ఆపదొస్తే అర్ధరాత్రి అయినా తనను నమ్మిన వారి కోసం నిలబడ్డారు. అందుకే ఆయనకి లేరని తెలిసినప్పుడు ఆఖరి చూపు కోసం అవిసిన గుండెల పరితపించాయి. లక్షలాదిగా జనం తరలివచ్చారు. అంతిమయాత్ర పొడవున కన్నీటి నదులు ఉప్పొంగాయి. పెద్దిని కోల్పోయిన నర్సంపేట పెద్ద కొడుకును కోల్పోయినట్టుగా రోధించింది. ఇది రాజకీయాల్లో చాలా అరుదుగా కనిపించే దృశ్యం. ఆయన జీవితం ధన్యం, ప్రజా జీవితానికి పరమార్థం. జోహార్ పెద్దన్న అని చెప్పేసి. అందుకే మేమేమంటా ఉన్నామంటే, నాయకులు అనేటోడు నీ బతుకు కోసం, నీ పిల్లల బతుకు కోసం బతే, నువ్వు సచ్చిన్నాడు సంతాపం తెలపనీకి అత్తారు, కానీ కన్నీటి బొట్టును కూడా రాల్సారు ప్రజలు. అదే ప్రజల కోసం, ప్రజల బతుకు బాగోగుల కోసం బతికినప్పుడు ఖచ్చితంగా నీ బతుకుకు, నీ సావుకు ఒక అర్థం ఉంటుంది. ఇలా లక్షలాది మంది ఏ పైసలు ఇస్తే వచ్చిర్రు, వాళ్ళు లక్షలాది మంది ఎవరు పిలిస్తే పిలుపునిస్తే వచ్చిర్రు సొంత ఖర్చులతోని. పట్నంలో ఉన్న వాళ్ళు పల్లెకు బయలుదేరారు. నర్సంపేట బస్సులు నిండిపోయినాయి. నర్సంపేటకు వెళ్ళే టోల్గేట్లు ఆగిపోయినాయి. అంత పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. లక్షలాది మందిగా అక్కడికి ఏరుకున్నారు. సరే, తప్పు చేసి ఉండొచ్చు, చేయకపోవడం ఉండొచ్చు. ప్రజల మన్ననలు పొందినప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటి నివాళులు లభిస్తాయి. నిజంగా ఈ ప్లేస్లో ఒకవేళ రేవంత్ రెడ్డి ప్లేస్లో కేసీఆర్ అనుకుంటే నిజంగా ఆయనకు అంతిమ వీడుకోలు ఉండకపోతుండే, ఏ వీడుకోలు ఉండకపోతుండే. ఆయన గురించి ఒక్కరొక్కరుగా వాళ్ళ అభిప్రాయాలు మాట్లాడిరు. ఏదేమైనప్పటికీ
ప్రజల నిర్ణయం చివరి వరకు ఉంటుంది. ప్రభుత్వాలు పార్టీలు ఇవన్నీ పక్కన పెడితే ప్రజల మధ్యలో ఎట్లా బతికినామన్నదే చివరి దాకా ఉంటుంది. 5 రోజులుగా మృత్యువుతో పోరాడి ఓడిన ఉద్యమ నేత సికింద్రాబాద్ యశోదలో తుదిశ్వాస. హైదరాబాద్ నుంచి నల్లబెల్లికి పెద్ది పార్థివ దేహం తరలింపు. అభిమాన నేత కడసారి చూపు కోసం దారి పొడవునా ఎగబడ్డ జనం. అంతిమయాత్రలో పాల్గొన్న కేటీఆర్, హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులు, పార్టీలకు అతీతంగా వేలాది మంది రాక. నేనేమంటా ఉన్నా అంటే సీతక్క కూడా వచ్చింది, సరే సంతోషం, ఫోటో వేసారు. నమస్తే తెలంగాణ అంటేనే ఇక నమస్తే పెట్టాల్సిందే దానికి, కానీ ఫోటో రాదేమనుకున్నా వచ్చింది, సంతోషం. నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి 54 గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. గత ఆదివారం హనుమగూడలోని తన స్వగృహంలో తీవ్ర అస్వస్థతకు గురై పెద్దిని స్థానిక రోహిణి హాస్పిటల్లో ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్కు తరలించిన విషయం తెలిసిందే. 5 రోజులుగా మృత్యుతో పోరాడిన పెద్ది మరణ వార్తతో తెలంగాణ బోరుమన్నది. ఉమ్మడి వరంగల్ జిల్లా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ముందుగా పెద్ది తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలియగానే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావును వరంగల్కు పంపి దగ్గరుండి చూసుకోవాలని ఆదేశించడంతో వారు హుటాహుటిన వరంగల్ వచ్చి ఇక్కడ హాస్పిటల్ వర్గాలతో చర్చించి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. ఆ తర్వాత కేటీఆర్ యశోద హాస్పిటల్కు వచ్చి మా పెద్దిని ఎలాగైనా బ్రతికించండి అని వైద్యులకు విజ్ఞప్తి చేశారు. పెద్దికి మెరుగైన వైద్యం అందించి ఆయనకు దక్కించుకునేందుకు బీఆర్ఎస్ విశ్వ ప్రయత్నాలు చేసింది. తమ ఇంటి మనిషి ఆరోగ్యం బాగాలేకపోతే ఎలా బెంగటిల్లుతారో అంతకన్నా మిన్నంగా పార్టీ అధినేత కేటీఆర్, హరీష్ రావు మొదలు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సమస్త పార్టీ నేతలు పెద్ది సుదర్శన్ కోసం బెంగటిల్లారు. అత్యాధునిక వైద్య సదుపాయాలు లభించిన అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా సహా పలు దేశాల వైద్య నిపుణుల సూచనలు, సలహాలతో వైద్యం సేవలు అందుబాటులోకి ఉంచిన పెద్ది సుదర్శన్ రెడ్డి దక్కకుండా పోయారని బీఆర్ఎస్ శ్రేణులు, ఆయన కుటుంబ సభ్యులు కన్నీటి మున్నీరు విలపిస్తున్నారు. పెద్ది రాజకీయ నేపథ్యం. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లి మండలంలో సామాన్య రైతు కుటుంబంలో పెద్ది సుదర్శన్ రెడ్డి 1974 ఆగస్టు 6న రాజిరెడ్డి, అమృతమ్మ దంపతులకు జన్మించారు. ఆరో సంతానంగా జన్మించిన సుదర్శన్ రెడ్డికి 4 అన్నదమ్ములు, 2 అక్క చెల్లెళ్ళు. వరంగల్ పట్టణంలో ఇంటర్ డిగ్రీ చదివిన సుదర్శన్ రెడ్డికి చిన్నతనం నుంచి రాజకీయాలంటే ఇష్టంతో సొంత మండలం నల్లబెల్లి యూత్ క్లబ్ నుంచి తన అధ్యక్ష ప్రస్థానాన్ని ప్రారంభించారు. పెద్ది చురుకుదనాన్ని గమనించిన నాటి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించింది. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా కేసీఆర్ నాయకత్వంలో 2001లో పురుడు పోసుకున్న అప్పటి టీఆర్ఎస్ చేరికతో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రవాహ సందృశ్యంగా సాగింది. మాజీ ఎమ్మెల్యే మద్దికాయల ఓంకార్ను లెక్క చేయని మొండితనం కలిగిన యువకుడిగా ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డిని ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ రావు, ప్రముఖ న్యాయవాది ముద్దసాని సహోదర్ రెడ్డి ఇద్దరు వెళ్ళి తెలంగాణ కోసం కేసీఆర్ నాయకత్వంలో పనిచేయాలని ఆహ్వానిస్తే కాంగ్రెస్ జడ్పీటీసీగా పోటీ చేసేందుకు బీఫామ్ ఇచ్చిన కాదని తనను కేసీఆర్ నాయకత్వంలో పనిచేస్తానని పెద్ది ప్రకటించారు. టీఆర్ఎస్ పార్టీ రైతు నాగలి గుర్తుపై నల్లబెల్లి జడ్పీటీసీగా విజయం సాధించారు. నాడు టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థిగా బరిలో నిలిచిన పెద్ది సుదర్శన్ రెడ్డి చేతిలో ఓటమి పాలైన ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి కావడం గమనార్హం. జడ్పీ ఫ్లోర్ లీడర్గా చురుకైన పాత్ర పోషించి పెద్ది రాజకీయ చురుకుదనానికి గమనించిన కేసీఆర్ ఆయనను ఉమ్మడి వరంగల్ జిల్లాకు పార్టీ అధ్యక్షుడిగా చేశారు. బీఆర్ఎస్లో 8 సంవత్సరాలుగా సుదీర్ఘకాలం అధ్యక్షుడిగా పనిచేసిన నాయకుడు మరొకరు లేరు. తెలంగాణ ఉద్యమంలో వరంగల్ కీలక పాత్ర అయితే వరంగల్ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పాత్ర అత్యంత కీలకం అనేది అనేక ఉప ఎన్నికలు, బీఆర్ఎస్ నిర్వహించిన చారిత్రాత్మక బహిరంగ సభలు, మానుకోట, రాయనిగూడెం వంటి తెలంగాణ ఉద్యమాన్ని మలుపు తిప్పిన అనేక సంఘటనల సమయంలో జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరించింది పెద్ది సుదర్శన్ రెడ్డి కావడం గమనార్హం. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడి నుంచి రాష్ట్ర పోలింగ్ బ్యూరో సభ్యుడిగా పెద్దికి కేసీఆర్ అవకాశం కల్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనానంతరం 2014లో నర్సంపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి అవకాశాన్ని కేసీఆర్ కల్పించారు. అయితే ఆ ఎన్నికల్లో స్వల్ప తేడాతో పెద్ది ఓటమి పాలయ్యారు. 2018లో మరోసారి కేసీఆర్ కల్పిస్తే ఎమ్మెల్యేగా గెలిచారు. 2023లో జరిగిన ఎన్నికల్లో పెద్ది ఓటమి పాలయ్యారు. పెద్దిని కేసీఆర్ తన ఉద్యమ సహచరుడుగానే కాకుండా కొడుకులా ఆదరించారు. తెలంగాణ రాష్ట్ర సాధన అనంతరమే పెళ్లి చేసుకుంటానని
పట్టుబడిన పెద్దికి రాష్ట్ర సాధన అనంతరం ఉద్యమకారిణి స్వప్నతో తిరుపతిలో పెళ్లి చేయించారు. కొద్ది కాలానికి స్థానిక సంస్థ ఎన్నికల్లో పెద్ది స్వప్నకు జడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం కల్పించడమే కాకుండా గెలిచాక వరంగల్ జడ్పీ ఫ్లోర్ లీడర్లను చేయడం గమనార్హం. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియలు ప్రభుత్వం శుక్రవారం రాత్రి పోలీసు అధికార లాంఛనాలతో నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని వరంగల్ కలెక్టర్, వరంగల్ పోలీస్ కమిషనరు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. దీంతో స్థానిక అధికారులు అంత్యక్రియలు ఏర్పాటు చేశారు. సాయంత్రం పొద్దుపోయాక నల్లబెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో పోలీసు లాంఛనాలతో పెద్ది అంత్యక్రియలు ముగిశాయి. అంత్యక్రియ కార్యక్రమాలు ముగిసే వరకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు అన్నీ తామై పర్యవేక్షించారని చెప్పేసి ఇక్కడ ఏమంటా ఉన్నారు ఇంకొంతమంది అంటే, పెద్ది సాగుకు పెద్దిని దూరం పెట్టింది పార్టీయే, పెద్దికి పార్టీయే అన్యాయం చేసిందని చెప్పేసి కూడా ఒక వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇక అది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అవాస్తవం అని పార్టీ వర్గాలు పార్టీ వాళ్ళు చర్చించుకుంటే బాగుంటుంది. ఏదేమైనప్పటికీ ఉద్యమ నాయకులు ఉద్యమకారులు అని చెప్పేసి నోటి మాటలకే అంకితం అవుతా ఉన్న ఈ రోజులలో ఖచ్చితంగా మేమేమంటా ఉన్నామంటే ఉద్యమకారులను గుర్తించండి. ఏ ప్రభుత్వమైనా, ఆ ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వం కావచ్చు, ఉద్యమకారులను గుర్తించదు. తెలంగాణ శ్వాసగా బతికిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళ బతుకులాగమైనాయి, వాళ్ళ బతుకులు చిన్న భిన్నమైనాయి. సో వాళ్ళని గుర్తించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా.